శివాలయాలు అంటే శివుడి దేవాలయాలు ఎక్కడుంటే అక్కడ ఫారినర్స్ ఎక్కువగా కనిపిస్తుంటారు. దానికి రీజన్ ఏమైనా ఉందా? వాళ్ళు స్పిరిచువల్ మోడ్‌కి ఎళ్ళేది అంటే ఎక్కువగా వాళ్ళు కనిపిస్తుంటుంది. వెరీ చూజీ, వెరీ సెలెక్టివ్ అండి. హ్మ్. ఇప్పుడు ఇక్కడ శివలింగం అంటే మన శివలింగం అంటాం. హ్మ్. వాళ్ళ దృష్టిలో అడగండి. వాళ్ళు ఏమంటారంటే దాన్ని జ్ఞానాగ్ని లింగం లాగా చూస్తారు. అంటే జ్ఞానాన్ని ఇచ్చే లింగం. హ్మ్. జనరల్‌గా మనం మోక్షం అంటాం. వాళ్ళు జ్ఞానం అంటారు. హ్మ్. వాళ్ళకేందంటే వాళ్ళు ఎందుకు అట్రాక్ట్ అవుతారంటే మన భారతదేశంలో ప్రతి ఒక్క వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎందుకు అంటే ఎక్కువ వాళ్ళ స్టార్వింగ్, వాళ్ళ క్రేవింగ్ అని కూడా చెప్పనండి. వాళ్ళ స్టార్వింగ్ దేనికోసం ఉంటుంది అంటే మైండ్‌ఫుల్‌నెస్. వాళ్ళకి ఎక్కువ కూడా మైండ్‌ఫుల్‌నెస్ మీద లివ్ ఇన్ ద వాళ్ళకి ఎక్కువ. మొమెంట్ అన్న థాట్ ఎక్కువుంటది. అంటే జీరో. హ్మ్. మీకు ఏ ప్రదేశానికైతే, ఏ క్షేత్రానికైతే, ఏ సాధన చేస్తే మీ మైండ్ ఆటోమేటిక్‌గా జీరో స్టేట్‌కొస్తదో హ్మ్. అలాంటి ప్రదేశాల్లో వాళ్ళు ఎతుక్కుంటారు. ఓకే. ఎక్కువ ఫారినర్స్ అట్రాక్ట్ అయ్యే ప్లేస్ ఏదన్నా ఉందంటే వాళ్ళకి ఆ మైండ్‌ఫుల్‌నెస్ కావాలి. హ్మ్. ఆ మైండ్‌ఫుల్‌నెస్ ఎక్కడ ఆ మైండ్‌ఫుల్‌నెస్ కోసం వాళ్ళు పాపం స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేస్తుంటారు. వాళ్ళు చేయకుండానే యాక్టివేట్ అయ్యే ప్రదేశాలు ఏమన్నా ఉన్నాయంటే ఈ అరుణాచలం, తిరుమల ఇలాంటివన్నిట్లో ఎలాంటి సాధన లేకుండానే మీకు ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుతుంది. ఓకే.